హరే కృష్ణ. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఆచరించే ప్రతిసారి ఆ దేవాది దేవుడు మనకు మంచినే చేకూర్చుతాడు. ధర్మం చేయండి, ఇది ఒక గొప్ప సందేశం కదా. ఒక బిచ్చగాడు అడుక్కునేటప్పుడు బాబు దానం చేయండి అనే బదులు బాబు ధర్మం చేయండి అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి. పూర్వకాలపు భారతీయ ధర్మం ఏంటంటే సంపాదించిన దాన్ని 4 భాగాలు చేయాలి. మొదటి 2 భాగాలు సొంతానికే, 3వ భాగం పన్నులు తదితరాలు, 4వ భాగం కళాకారులు, గురువులు, పురోహితులు, సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి. ఇది మన కనీస ధర్మం. దీనికి సంస్కారం అవసరమండి. వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా. దీన్ని ధర్మం పాటించడం అంటారు. మన ధర్మం మనకి రక్ష, లేదంటే మన అహంకారానికి మనమే బలికాక తప్పదు. దానగుణం చెప్పడానికి ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు: నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్లు మాత్రం తియ్యగా ఉంటాయి. నువ్వు ఎంతో విశాలంగా ఉంటావు, కానీ నీ నీళ్లు మాత్రం చాలా ఉప్పగా ఉంటాయి. ఎందుకు పనికిరావు? దీనికి కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు సముద్రుడు అండి ఇలా అన్నాడు: నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది, అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానే కానీ ఎవరికీ ఏమీ ఇవ్వను కదా, కాబట్టి నా నీరు ఉప్పగానే ఉంటుంది. అందుకే ఆ చేత్తో తీసుకొని ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారని మన పెద్దలు అంటూ ఉంటారు. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.